రఘురామకృష్ణరాజు సీఎం పదవి కోసం చూస్తున్నారని ఆరోపించారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్. రఘురామకు మంత్రి పదవి రాలేదని మత విద్వేషాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గొంతెనమ్మ ఆలయం కూల్చి రామాలయం నిర్మిస్తాననడం అన్యాయమన్నారు. కొత్త పార్టీ పెట్టాలని రఘురామ ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబుతో విభేదాలుంటే నేరుగా తేల్చుకోవాలి కానీ మత విద్వేషాలు సృష్టించడం సరికాదన్నారు. రఘురామకృష్ణరాజు అవినీతి కేసులపై ఇంప్లీడ్ అవుతామని స్పష్టం చేశారు జడ శ్రవణ్. గొంతెనమ్మ గుడిని కోలుగొట్టి రామాలయం కట్టడానికి మేమైతే మా మనోభావాలు అంగీకరించు. ఇది ఒక కులం మీద మతం మీద సిస్టమాటిక్గా జరుగుతున్నటువంటి దాడి. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు, నేను దేశ రాజధాని సాక్షిగా నీకు వార్నింగ్ ఇస్తున్నా. నీవు రిపెంట్ అయ్యే రోజు ఒకరోజు వస్తుంది. మీకు తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి రాలేదు అని, మీకు తెలుగుదేశం పార్టీలో ప్రాతినిధ్యం రాలేదు అని, మీకు తెలుగుదేశం పార్టీతో ఏదో ఇష్యూస్ ఉన్నాయని, లేదా మీరు ప్రత్యేకమైన పార్టీ పెట్టాలి అని, లేదా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మీ పార్టీతో పంచాయతీ ఉంటే పంచాయతీ తేల్చుకోండి. ఒకవేళ మీ మీద ఎవరైనా ఫాల్స్ ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఆ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీరు రాష్ట్రంలో మీకు జరిగినటువంటి పంచాయతీని, మీకున్నటువంటి ఇష్యూస్ని, చంద్రబాబు నాయుడుతో మీకు ఇష్యూస్ ఉంటే, తెలుగుదేశం పార్టీతో మీకు ఇష్యూస్ ఉంటే వాళ్ళతో తేల్చుకోండి. గొంతెనమ్మ గుడి కూల్చి పంతంతో లోకల్ ప్రజల మీద 400 మంది అనుచరులతో దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి లోపల పడేసి, దొంగతనంగా 4,000 కోట్ల రూపాయలు నీ పేరు మీద, నీ కొడుకు పేరు మీద, మీ మిస్సెస్ పేరు మీద, మీ 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 తల్లిదండ్రుల పేరు మీద ఏదైతే దాచుకున్నావో ఆ డబ్బంతా కూడా పబ్లిక్ మనీ. తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ చేసి నీ మీద ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ వేసి నిన్ను అర్జెంటుగా నీ మీద విచారణ చేయాలని మేము కూడా ఇంక్లూడ్ అయ్యాం. యూ వెయిట్ అండ్ సీ. నువ్వు మమ్మల్ని కలిగితే మా పర్సనల్స్లోకి నువ్వు వస్తే నీ పర్సనల్స్లోకి ఎట్లా రావాలో నాకు తెలుసు. నువ్వు 4,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రజాధనాన్ని దోచుకున్నావో ప్రజలకు చూపిస్తావు. నువ్వు సనాతన ధర్మాధికారివా? నువ్వు ఈరోజు అక్కడ కూర్చొని నువ్వు సొద్ద కబుర్లు చెప్తే మేమందరం వినాలా? నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, ఇలాంటి వ్యక్తులను మీరు కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా మీ గవర్నమెంట్కి చాలా నష్టం జరుగుతుంది.